నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ సుమాది. ప్రస్తుతం మనం అయితే సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పజ్జన్న గారి ప్రచారంలో అయితే ఉన్నాం. వారి కొడుకు మనతోటి రామేశ్వర్ గౌడ్ గారు అయితే ఉన్నారు. నమస్తే అన్న. ఎట్లా నడుస్తుంది అన్న ప్రచారం? అంగరంగ వైభవంగా నడుస్తుంది. మస్తు జోరుగా నడుస్తుంది. గెలుస్తామన్న ధీమా ఉన్నదా? గెలుస్తాం కాదు, మాకు గెలుపు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. మాకు ఒక 50,000 మెజార్టీ రావాలని ట్రై చేస్తున్నాం మేము. మరి ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా మరి ఇంతే స్థాయిలో ఇదే ధీమా వ్యక్తం చేస్తున్నది కదా. సంతోష్ గారు కానీ చూస్తే సారంగపాణి గారు కానీ ఏ క్యాండిడేట్ అయినా నేను ఓడిపోతున్నాను అయితే అన్నాడు కదా. ఎవరి ధీమా వాళ్ళకు ఉంటది, మా నమ్మకం మాకు ఉన్నది. పక్కా మేము లాస్ట్ టైం 48,000 ఓట్లతోటి గెలిచినాము. ఈసారి ఇంకో 10,000 మెజార్టీ పెంచుకుంటాం, గెలుస్తాం. ఖచ్చితంగా గెలుస్తా అంటారు. పక్కా గెలుస్తాం. మరి ఇక్కడ మీరు సికింద్రాబాద్ గడ్డ ఇది, పజ్జన్న అడ్డ ఇది. ఇక్కడ పజ్జన్న అడ్డ అంటున్నారు కదా. పజ్జన్న ఇక్కడ చేసిన డెవలప్మెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ మీరు డెవలప్మెంట్ చేసి పద్మారావు గారి అభివృద్ధి పనులు ఏం జరిగినాయో చెప్పాలంటే ఒక బుక్ అయి ఉంటది, ఎన్ని పేజీలు రాసినా సరిపోదు. ఇక్కడ 75 కోట్లతోటి ఆర్యూబీ నిర్మించినాము. గత 50 ఏళ్ల నుంచి సమస్య ఉండే. కాంగ్రెస్ గవర్నమెంట్ లో సెంట్రల్ మినిస్టర్లు ఉండే, బీజేపీ గవర్నమెంట్ లో కూడా సెంట్రల్ మినిస్టర్లు ఉండే, రైల్వే మినిస్టర్లు ఉండే. వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ దృష్టి పెట్టలేదు. కేవలం పద్మారావు గారి దృష్టికి తీసుకొచ్చి తుకారం గేట్ వాసులు అడగంగానే 72 కోట్లు శాంక్షన్ చేసి ఆ పని 3 ఇయర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మా 100 బెడెడ్ హాస్పిటల్ గురించి శాంక్షన్ చేపించినాం. మొన్ననే 13 crores దానికి కూడా రిలీజ్ చేపించినాము. లాస్ట్ 2 months బ్యాకే మేము దానికి శాంక్షన్ తీసుకున్నాము. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పనులు ఆగినాయి. ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ మొదలు పెడతాం. వాళ్ళు మళ్ళీ ఈ బి సెక్షన్ డౌన్ లో కూడా ఒకటి కమిటీ వాళ్ళకి ఎస్టిమేషన్ ఇచ్చినాము. అది కూడా నిర్మాణ దశలో ఉన్నది. 2 floors పడ్డాయి ఆల్రెడీ. అది కూడా బౌండరీ వాల్ చేస్తే దాని వరకు కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ అనుకుంటుర్రా, బీజేపీ అనుకుంటుర్రా? మాకు పోటీ ఎవ్వరు కనిపిస్తలేరు. అసలు పోటీలో ఎవ్వరు లేరు. ఇక వాళ్ళ అపోజిషన్ చెప్పుకుంటారు మేము గెలుస్తాము, వాళ్ళు గెలుస్తాము, కానీ ఎవరి ధీమా వాళ్ళకే ఉంటది. మేము మాత్రము పక్కా చెప్తున్నాము, ఇది తెలంగాణ గడ్డ కదా, కంపల్సరీ మా తెలంగాణ ప్రజలంటే కేసీఆర్ తోటి అలాగే పద్మారావు గారి తోటి ఉన్నారు. ఓకే, అంటే ఈ కాన్స్టిట్యున్సీలో మీరు గెలుస్తాను ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా. పక్కా. మరి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి నడుస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ వే ఉంది అంటున్నారు. మరి వాళ్ళు అందరు అంటున్నారు కానీ అది నామ మాత్రమే, గాలి మౌత్ పబ్లిసిటీ అవుతుంది కానీ గ్రౌండ్ లో ఏం లేదు. గ్రౌండ్ లో మొత్తం టిఆర్ఎస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది. పక్కా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పథకం అందని గడపలేదు, కేసీఆర్ గారి ఇచ్చిన బెనిఫిట్స్ లేవు. అందుకనే ప్రజలు ఖచ్చితంగా చెప్తున్నారు ఈసారి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుంది. ఖచ్చితంగా గెలుస్తుంది. ఖచ్చితంగా గెలుస్తుంది. సరే, మీ విషయం చెప్పండి అన్న. దాదాపు చాలా మంది కూడా మీ అనుచరులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుకున్నారు ఈసారి రామేశ్వర్ అన్న నిలబడతాడు, ఎమ్మెల్యే అవుతాడు అని. ఏమంటే తగ్గడానికి గల కారణాలు ఏంటన్నా? అంటే ఎవరికైనా వాళ్ళ ఫాదర్ తర్వాత రాజకీయంలో ఉన్నప్పుడు వాళ్ళ వారసులు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. మాకు ఇంకా మెసేజ్ ఉన్నది, ఇప్పుడు కాకపోతే ఇంకో 5 years కూడా చేసుకుంటాం. మేము నిత్యం ప్రజల్లోనే ఉంటాము. ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటే అప్పుడు మేము అవుతాం. ప్రస్తుతం మనం అయితే సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పజ్జన్న గారి యొక్క ప్రచారంలో అయితే ఉన్నాము. వారి కొడుకు ఇక్కడ మనతోటి కిరణ్ గారు అయితే ఉన్నారు. నమస్తే అన్న. ఎట్లా ఉన్నారన్న? వాళ్ళు ఏముందన్నా మీరు చూస్తూనే ఉన్నారు. ఇవాళ పాదయాత్ర రంగరంగ వైభవంగా నడుస్తుందా? ప్రజల రెస్పాండింగ్ బాగుంది. ప్రజలందరూ మాకు ఒక సైనికులుగా మా ఇంట్లోకి ఉండి మా ప్రజలు వాళ్ళతో పాటు మేము కూడా క్యాంపెయినింగ్ నడిపిస్తున్నాము. ఇవాళ అడ్డగుట్ట ఆపోజిట్ గల్లీలో మేము క్యాంపెయినింగ్ వచ్చినాము. ఇక్కడ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు మా ఫాదర్ కి. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో వస్తున్నాయి కాబట్టి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. కాబట్టి అన్న ఈసారి కూడా మన 3వసారి కూడా మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారికి మీ ఫాదర్ కి పజ్జన్న గారికి ఓటేసి అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలందరూ డిసైడ్ అయి ఉన్నారు. ఇంకొకటి, ఇప్పుడు అన్ని పార్టీలు మా పైన విమర్శలు దాడి చేస్తున్నారు, కానీ మేము ఎవరి మీద మేము విమర్శలు దాడి చేసే అవసరం మాకు లేదు. ఎందుకంటే మేము వీడికెళ్ళి 3 సార్లు ఎన్నుకున్నాం, ఈ 4వసారి. ఇంతకుముందు ఒకసారి మేము బైఎలక్షన్ కాకముందు ఇక్కడ నిలబడ్డాం, మళ్ళీ 3వసారి ఇప్పుడు మేము నిలబడుతుంది. గతంలో అంటే కొంచెం తెలంగాణ వేవ్ నడిచింది, బాగుంది, టీఆర్ఎస్ ఆదరించరు. మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. మీరు చూస్తున్నారు కానీ ఇక్కడ కాంగ్రెస్ ఎవరు క్యాంపెయినింగ్ నడుస్తుంది, ఎవరి దగ్గర గల్లీలలో కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఇలా సంక్షేమ పథకాలు అందరి దగ్గర పోయినాయి. ప్రతి ఒక్కరు తెలంగాణ పార్టీ వెనకకే సైనికులకు ఉన్నారు. అన్న వీళ్ళందరూ ఏమంటారు అంటే అన్న ఆ పార్టీలు వస్తాయి పోతే కానీ మాకు ఏ పార్టీ మాకు సమస్యలు అనేది
పరిష్కరించడానికి ఎవరు రారు. ఈ పజ్జన్న ఒకటే కాబట్టి 24 hours మాకు సీతాఫల్ మండలి ఆఫీస్ ఉంది. ప్రజలు 5 డివిజన్ ప్రజలంతా సీతాఫల్ మండికి వస్తారు. సీతాఫల్ మండికి వచ్చి అందుబాటులో ఉంటాడా ఇప్పుడు పజ్జన్న 24 hours మేము అందుబాటులో. మా ఫాదర్ లేని పక్షాల మేము కూడా అందరం మా మనదమ్ములు అందరం మీరు కూడా ఒక్కొక్క cooperate డివిజన్ చేస్తారా చూస్తాం. జనాలకు? మేము ప్రతి ఒక్కరం ఒక్కొక్క డివిజన్ ఎన్నుకున్నాము. ఎందుకంటే అది గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాదు, మేము సేవ చేయడానికి ప్రజల మధ్యలో ఉండడానికి సేవ చేయడానికి మేము ప్రతి ఒక్కరు ఒక్కొక్క డివిజన్ ఎంచుకొని ఆ డివిజన్ నుంచి ప్రాధాన్యత పలుకుతున్నాం. ఎందుకంటే నీటి సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, మళ్ళీ ఇప్పుడు స్కీమ్స్ డబుల్ బెడ్రూమ్ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మళ్ళా హజ్ యాత్రలు కానీ, ఇంకా ఇటువంటి దళిత బంధు కానీ, ఇవన్నీ ఇట్లాంటి ప్రతి ఒక్కరికి అందేలాగా మేము మరి సీఎం అంటే రిలీఫ్ మీరు ఫండ్ ఇన్ని చెప్పారు కదా, మీరు అన్ని విషయాలలో పూర్తిగా సక్సెస్ అయ్యారా? ఇంకా చాలా మందికి డబుల్ బెడ్రూమ్ కేటాయించలేదు, కొన్ని చోట్ల రోడ్లు పడలేదు, కొందరు ఫింక్షన్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. అట్లా ఏం లేదన్నా, అన్ని ఉట్టి మాటలు గుడ్డ మాటకాలు అని. ఎందుకంటే మేము ఆల్రెడీ శాంక్షన్ చేసినాము. ఆల్రెడీ రోడ్లు, డ్రైనేజ్ పైప్ లైన్ అన్ని శాంక్షన్ అయిపోయినాయి. ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు ఆ పని నిలిపివేతం అయింది. ఈ మళ్ళీ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక మళ్ళీ యథావిధిగా మీకు రోడ్లు కానీ, డ్రైనేజ్ పైప్ లైన్ కానీ ఇవన్నీ ఎటువంటి పనులైనా మళ్ళీ యథావిధిగా నడుస్తూనే ఉంటాయి. అవన్నీ మళ్ళీ కంప్లీట్ చేస్తా ఉంటారు. ఇటుపట్ల కంప్లీట్ చేయాలి. ఎందుకంటే చెప్పండి అన్న, ఇప్పుడు సికింద్రాబాద్ లో పజ్జన్నకు పోటీ కాంగ్రెస్ బీజేపీ మాకు ఎవరు పోటీ ఉన్నారా? మీ ఎవరిని అడిగినా, మీ అన్నదమ్ములు ఎవరిని అడిగినా కూడా అదే మాట అంటున్నారు. ఎందుకు వాళ్ళు గట్టిగా పోటీ ఇస్తున్నట్టు కాదా? అట్లా ఏముండదు అన్న. మీరు కూడా ఒక బహుశా బుద్ధం నుంచి మా ఇంటి తిరుగుతున్నారు. ఇక్కడ ప్రజాస్పందన ఇట్లా మీకు కూడా కనిపిస్తుంది కదా. మేము ముట్టి అయితే మేము 100 మాటలు వచ్చినాయి అయితే చెప్తలేము కదా. ఇక్కడ ప్రజాస్పందన మంచిగా ఉంది. మాకు అందరూ మా ఇంట్లో మా అన్నదమ్ములు లేక, మా అక్క చెల్లెలు లేక, మా ఇంట్లో తోడు ఉండి మా కాలని ఇంట్లో నడిపిస్తున్నారు మళ్ళీ అందరినీ. ఈసారి ఇటు బస్సులో తెలంగాణ అడ్డగుట్ట గడ్డ మీద మా జెండా ఇటు బస్సులో ఎగురుతుంది. ప్రజలందరూ మా ఇంట్లోకి ఉన్నారు. మా ఫాదర్ పద్మారావు గారే మళ్ళీ ఇటు బస్సులో 3వసారి 100% గెలుస్తాడు. ఇంకా ముందు లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకెక్కువ మెజారిటీ మా బహుశా 50 నుంచి 60 వేల మెజారిటీ ఎక్కువ భయపడే వస్తుంది, కానీ తక్కువ ఏం రాదు. 50,000 పైన పైన వస్తుంది.